రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. దీనికి రాజీవ్ గాంధీ ప్రాంగణంగా జనజాతర సభగా ఆ పార్టీ నామకరణం చేసింది. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇదే సభా వేదికపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఇక ఈ సభకు 10 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే శంఖారావం పూరించున్నట్లు టీపీసీసీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేయడంతో పాటు 70 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఏఐసీసీ రూపొందించిన మేనిఫెస్టోలో 5 న్యాయు 25 గ్యారంటీస్ పేరుతో 5 రకాల ప్రధాన హామీలు ఇస్తున్నట్లు పిసిసి పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విషయాలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలపై ఈరోజు సభలో పార్టీ ప్రకటిస్తుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. ఈరోజు సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మాదిరిగానే తుక్కుగూడ సభ నుంచే సమర శంఖారావం పూరించబోతుంది. సభకు సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయినటువంటి పరిస్థితి ఉందా? దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ ఈ రోజు సాయంత్రం తుక్కుగూడ వేదికగా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరగబోతుంది. ఇక ప్రధానంగా 10 లక్షల జన సమీకరణతో కూడా పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతుంది. ఈ సభకు ఏఐసిసి కీలక నేత రాహుల్ గాంధీ, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాబోతున్న నేపథ్యం ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఈ సభలో పాల్గొనే నేపథ్యం కనిపిస్తుంది. సభకు సంబంధించి కూడా తుక్కుగూడ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ తుక్కుగూడ సభా వేదిక కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తుక్కుగూడ సెంటిమెంట్ గా కూడా చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రాంగణం నుంచి కూడా 6 గ్యారెంటీలు ప్రకటించడం నేపథ్యం తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూడా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరోసారి తుక్కుగూడ వేదికగా నిలవబోతుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు జాతీయ మేనిఫెస్టో సంబంధించి కూడా తెలుగులో రాహుల్ గాంధీ ఇక్కడ ప్రకటించనున్నారు. 5 న్యాయ్ పేరుతో 25 గ్యారంటీస్ అంటే 5 గ్యారంటీలకు కూడా ఇవ్వనున్న నేపథ్యం ఉన్నది. ఇక 25 అంశాలకు సంబంధించి కూడా దాంట్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోను తెలుగులో రాహుల్ గాంధీ విడుదల చేస్తారు. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి కూడా పూర్తయిన నేపథ్యం అనేది ఇప్పటికే 10 మంది జన సమీకరణ కావచ్చు. ఇక పార్కింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పొచ్చు. ఇక మొత్తంగా అంటే ఒక 10 లక్షల మంది ఇక్కడ పాల్గొని ఏదైతే పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు. ఇక ఎండలకు సంబంధించి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడ టెంట్లు కావచ్చు, ఇతర సంబంధించిన వాటర్ సౌకర్యం కావచ్చు, ఒక మొబైల్ బయో టాయిలెట్ సంబంధించి కావచ్చు, పూర్తిగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మరోవైపు హైదరాబాద్ కు సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సభకు వచ్చే కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ కూడా మళ్లించిన నేపథ్యం ఉన్నది. ఇక పూర్తిగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా చేపట్టారు. ఇక ఏదైతే గతంలో ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందో ఇప్పుడు లోక్సభ సంబంధించి కూడా 5 గ్యారంటీలకు సంబంధించి 25 గ్యారంటీలతో అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఈ రోజు విడుదల చేయబోతుంది. దాంట్లో రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు, మిగతా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా ప్రధానంగా కీలకంగా దాంట్లో అంశాలను కూడా పొందుపరచడం నేపథ్యం కనిపిస్తుంది. ఇక రైతులకు సంబంధించి కిసాన్ న్యాయ్ పేరుతో ఒక రైతులకు మద్దతు ధర ప్రకటించడం, ఇప్పుడు ఏదైతే మద్దతు ధరకు సంబంధించి కల్పించడం, ఇక రైతులకు సంబంధించిన బీమా సౌకర్యం కావచ్చు, ఇక మహిళలకు సంబంధించి 1 లక్ష సంబంధించి వాళ్ళకు ఆర్థిక చేయూత కావచ్చు, ఇక మిగతా ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక నిరుద్యోగులకు సంబంధించి కూడా 30 లక్షల ఉద్యోగాల భర్తీ, అలాగే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, అలాగే
గతంలో అగ్నివీర్ సంబంధించి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక మిలిటరీలో దానికి సంబంధించి కూడా గతంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేశారు. దాన్ని తొలగించాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమైన హామీ కూడా అగ్నివీర్ ను ఆ పథకాన్ని రద్దు చేస్తాం, ఇక తిరిగి పాత పథకాన్ని కొనసాగిస్తామన్నట్టుగా కూడా అంశాలు కూడా పొందుపరిచిన నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా అంటే మహిళలు, నిరుద్యోగులు, ఇక్కడ రైతులు ప్రధాన ఎజెండాగానే ఇప్పుడు మేనిఫెస్టోలో పొందుపరిచారు కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు రాహుల్ గాంధీ వివరిస్తారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే పూర్తిగా చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీలో అమలు తీరు, తెలంగాణకు సంబంధించిన 100 రోజుల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, రైట్. ఇంకోటి హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మేనిఫెస్టోకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 23 అంశాలు అంటే దాదాపుగా ప్రత్యేకంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో దాంట్లో పాలమూరుకు సంబంధించి ప్రత్యేక హోదా, జాతీయ హోదా కల్పించడం, ఇలాంటి విషయాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మహిళల సంబంధించి అంటే ప్రత్యేకంగా వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, 1 లక్ష ఏదైతే వాళ్ళకి సంబంధించిన వృత్తి కావచ్చు, ఇక మిగతా ఏదైతే 50% రిజర్వేషన్ మహిళలకు సంబంధించి కూడా అన్ని ఉద్యోగాల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 50% రిజర్వేషన్లు చేస్తామని కూడా మేనిఫెస్టోలో గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగాల గ్యారంటీ కావచ్చు, మొత్తంగా ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలే ప్రధాన ఎజెండాగానే ఇప్పుడు పొందుపరిచారు కాబట్టి వాటితో పాటుగా గతంలో ఏదైతే విభజన హామీలకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ప్రాజెక్టుల సంబంధించిన ఫండ్ నిధులు కావచ్చు, వీటన్నిటినీ ఖచ్చితంగా విభజన హామీలు నెరవేరుస్తామని కూడా దాంట్లో పొందుపరిచారు. ఇక మొత్తంగా చూస్తే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల గెలిపే టార్గెట్ గా కూడా కాంగ్రెస్ అధిష్టానం వెళ్తుంది. ఇక ఇప్పటికే తెలంగాణతో పాటుగా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 2 దఫాలుగా అంటే 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను పట్టిపీడించింది. ఇక నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేక హోదా కావచ్చు, ఇక ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు, తెలంగాణకు సంబంధించిన విభజన హామీలను వీటన్నిటిని కూడా విస్మరించింది. కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా దాంట్లో పొందుపరిచారు. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏదైతే 100 రోజుల్లో అమలు చేస్తామని కూడా ప్రజలకు ఈరోజు చెప్పే అవకాశం ఉంది. ఇక మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది తెలంగాణలో. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా కీలక నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు వీరంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగతా ఈ రోజుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే శంషాబాద్ హోటల్ సంబంధించి కూడా ఒక హోటల్లో అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కూడా కీలక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరుతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక పూర్తిగా ఈ చేరికల అంశానికి సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి కూడా కీలక నేతలు అంటే ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చేరికల తర్వాత బహిరంగ సభకు రాహుల్ గాంధీ నేరుగా వెళ్లే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 6 గ్యారెంటీలతో తుక్కుగూడ సభనే సెంటిమెంట్గా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా కేంద్రంలోకి అధికారంలోకి రావాలని ఇక్కడి నుంచే సమరశంఖం పూరించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రసంగాలకు సంబంధించి ఎవరి ప్రసంగం ముందుండే అవకాశం కనిపిస్తుంది? సభ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? దానికి సంబంధించి షెడ్యూల్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉందా? సో ఎవరి ప్రసంగంలో ముందు ఉండే అవకాశం కనిపిస్తుంది? ప్రోటోకాల్ పాటించే అవకాశం ఉన్నాయి? దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం అయితే సాయంత్రం 5:30 తర్వాత రాహుల్ గాంధీ సభా ప్రాంగణం చేరుకుంటారు. ఆయన సభా ప్రాంగణం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతున్న నేపథ్యంలో ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రసంగం తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రసంగం తర్వాత అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే పాంచ్ నాయ్ పేరుతో మేనిఫెస్టో, జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. దానికి సంబంధించిన పూర్తిగా ఆ మేనిఫెస్టోలో ఉన్న 25 అంశాలకు ప్రజలకు వివరిస్తారు. ఒక మేనిఫెస్టోకు సంబంధించి కూడా మొదటిసారిగా తెలుగులో మేనిఫెస్టోను రూపొందించారు. మేనిఫెస్టోను కూడా తెలుగులో చదివి వినిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ 5:30 తర్వాత ఈ జనజాతరకు సంబంధించిన సభ ప్రారంభం అవుతుంది. ఇక 7:30, 8 గంటల ప్రాంతంలో ఆయన తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఢిల్లీకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.
రైట్ ఫైనల్గా హరీష్, అంటే దాదాపుగా 10 లక్షల జన సమీకరణని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి బూత్ నుంచి కూడా ఎంతమంది రావాలి పూర్తిగా క్యాల్కులేట్గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భారీగా జన సమీకరణ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. పైగా శనివారం వీకెండ్స్ కావడం, సాయంత్రం ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక నగరంలో ఏదైతే ఆ విజయవాడ హైవే నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇక్కడ శంషాబాద్ హైవే నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మళ్లింపు చర్యలు చేపట్టిన నేపథ్యం ఉన్నది. ఇక ఈ రోజు సాయంత్రం 9 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ మళ్లింపు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అయితే ఇప్పటికే పోలీసు కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసిన నేపథ్యం ఉన్నది. ఇక పూర్తిగా అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుక్కుగూడలో సభ నిర్వహించారు. ఆ సభలో కూడా పార్కింగ్ సంబంధించి కొంతమేర అసౌకర్యం కూడా ఏర్పడిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా క్లియర్ కట్ 550కి సంబంధించిన 17 పార్కింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 700 ఎకరాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, 550 ఎకరాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించిన నేపథ్యం అనేది. ఇక పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపు చర్యలు అయితే పోలీసులు చేపడుతున్నారు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.